ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై మళ్లీ ప్రతిష్టంభన నెలకొంది. మాగుంట పోటీపై ఇప్పటికిప్పుడు స్పష్టత ఇవ్వలేమని తేల్చెప్పింది వైసీపీ అధిష్టానం. నిన్న మాగుంట బాలినేనితో ఐపాక్ ప్రతినిధులు సమావేశమయ్యారు. అయినా మాగుంట పోటీపై ఇంకా స్పష్టత రాలేదు. మార్కాపురం, గిద్దలూరు, కనగిరి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా ఫైనల్ కాలేదు. గత 3 రోజులుగా విజయవాడలో మకాం వేసిన బాలినేని పలు నియోజకవర్గాల వైసీపీ నేతలతో చర్చించారు. అయితే ప్రతిష్టంభన కొనసాగుతూ ఉండటంతో సీఎం జగన్ ను కలవకుండానే హైదరాబాద్ బయలుదేరారు బాలినేని. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై మళ్లీ ప్రతిష్టంభన నెలకొంది. మాగుంట పోటీపై ఇప్పటికిప్పుడు స్పష్టత ఇవ్వలేమని తేల్చి చెప్పింది వైసీపీ అధిష్టానం. నిన్న మాగుంట బాలినేనితో ఐపాక్ ప్రతినిధులు సమావేశమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. ఎస్, థ్యాంక్ యూ నళిని. ప్రకాశం జిల్లా వైసీపీలో కన్ఫ్యూజన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఆయన పార్టీ మారటం లేదని పలు సందర్భాల్లో స్పష్టం చేసిన పరిస్థితి. అయితే ఇదే స్పెక్యులేషన్కి సంబంధించి గత సోమవారం రోజు రాత్రి ఐపాక్ ప్రతినిధులు ప్రత్యేకంగా మాగుంట శ్రీనివాసరెడ్డిని విజయవాడతో పిలిపించుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వారు ప్రత్యేకంగా సమావేశమైన పరిస్థితి. అయితే కొన్ని అంశాల్లో క్లారిటీకి వచ్చిన ఐపాక్ ప్రతినిధులు ఇదే అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి మొత్తం సానుకూలంగా పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే ఈ సందర్భంలో అటు ఒంగోలు ఎంపీగా మాగుంట, అదేవిధంగా ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని వైసీపీ వర్గీయులు భావిస్తూ వస్తున్నారు. దీంతో పాటు గత కొన్ని నెలలుగా ఒంగోలులో 25,000 మంది పేదలకు పట్టాలు ఇచ్చేందుకు భూములు కొనుగోలు చేసి దానికి సంబంధించిన నగదును సంబంధిత రైతులకు అందజేసే కార్యక్రమం చేపట్టాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ను కోరుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దానికి కూడా ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నెల 8వ తేదీ నుంచి మొత్తం దీనికి సంబంధించిన నగదును వారికి బదిలీ చేస్తామని ఇప్పటికే సీఎం అధికారులు బాలినేని శ్రీనివాసరెడ్డికి సమాచారం ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు స్పష్టత రాకపోవడంతో ఒకవైపు ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు రాజకీయ అంశాలకు సంబంధించి ఇప్పటికే ఆయన జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో సూచనలు చేయటం, అటు గిద్దలూరు, మార్కాపురం, కనగిరి నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు బాలినేని సూచించడంతో పాటు ఎంపీ మాగుంటను ఒంగోలు నుంచి పోటీ చేయించాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికిప్పుడు మాగుంట ఒంగోలులో పోటీ చేసే వ్యవహారంపై హామీ ఇవ్వలేమని సీఎంఓ వర్గాల నుంచి స్పష్టత లభించిన నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అటు విజయసాయిరెడ్డితో మరొకసారి మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా జగన్తో మాట్లాడాలని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. గత 3 రోజులుగా విజయవాడలోనే ఉన్న ఆయన సీఎంఓ అధికారులతో పాటు అటు విజయసాయిరెడ్డి జిల్లాలోని పలు వైసీపీ నేతలతో కూడా సమావేశమవుతూ వస్తున్నారు. గత 2 రోజులుగా మార్కాపురం ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా జంకే వెంకటరెడ్డిని అనౌన్స్ చేయబోతున్నారు 3వ లిస్టులో అని చెప్పి ప్రచారం కూడా జరిగింది. అయితే దాంట్లో కూడా కొంత స్పష్టత లోపించినట్లు తెలుస్తుంది. అటు కనిగిరి అసెంబ్లీ వైపు కూడా కొంత కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొంది. అటు మాగుంట పోటీకి సంబంధించి స్పష్టత లేకపోవడం, మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి కాకపోవడంతో ఒకంత